మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతున్న హరీష్ రావు పోరాట యోధుడిలా ఫీల్ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీర్లా ఎల్లయ్య. 10 ఏళ్ల పాటు నీచంగా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుల్లా హరీష్ మాట్లాడుతున్నారన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ సంపదను దోచుకున్న బీఆర్ఎస్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీర్లా ఎల్లయ్య. మంత్రి హరీష్ రావు గారు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ నువ్వు, మీ బామ్మది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు ఇప్పటికే జైలు ఉండేవాళ్ళు. కానీ ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఇలా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, ఇలా భార్యాభర్తలు మాట్లాడితే దాని ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్, అధికారుల ఫోన్ ట్యాపింగ్, సిగ్గు తప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికి ఇవాళ విచారణకు పోతుంటే నేనేదో పోరాట యోధుని, నేనేదో ఉద్యమకారుని, ఆ రోజు ఉద్యమాన్ని రగిల్చి ఇవాళ పెట్రోల్ తెచ్చి అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె హరీష్ రావు ఇవాళ మా ప్రభుత్వం గురించి, మా ముఖ్యమంత్రి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త, తప్పకుండా మీ బండారం బయటపడుతుంది. మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా మీ పార్టీకి గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్తారని హెచ్చరిస్తూ మళ్ళొక్కసారి మా ప్రభుత్వం గురించి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే నాలుక కోసం తస్మాత్ జాగ్రత్త,